హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ నిషి. గైస్, మనకు ఆల్మోస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పటికి హల్చల్ అయిపోతూ ఉండొచ్చు, మీకు చాలా వరకు రీచ్ అయ్యి ఉండొచ్చు. దీని గురించి చాలా డెప్త్గా చాలా విషయాలు అయితే మాట్లాడతాను. చివరి వరకు చూడండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, లైక్ అయితే చేయండి, దీన్ని ఫార్వర్డ్ చేయండి మెయిన్గా. ఎందుకంటే ఇక్కడ మనకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి 5,000 పోస్టులు క్లియర్గా అప్రూవల్ రావడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అండ్ దీని తర్వాత దీంట్లో అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఫస్ట్ది ఈ 5,000 పోస్టులకు రిక్రూట్మెంట్ చేపట్టు అని చెప్పేసి బోర్డుకు దీనికి సంబంధించి అటాచ్ కాపీ పంపించడం జరిగింది. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్ క్లియర్. నెక్స్ట్, బోర్డు ఏం చేస్తుంది, ఈ యొక్క డీటెయిల్స్ను అంటే ఇందులో ఇచ్చినటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ లిస్ట్ ఏదైతే ఉందో వేకెన్సీస్, ఆ వేకెన్సీస్ను బేస్ చేసుకొని రోస్టార్ పాయింట్స్, ఆ ఖాళీలు, వాటి వివరాలు అండ్ రిజర్వేషన్స్ అవన్నీ డివైడ్ చేస్తూ సిలబస్ యాడ్ చేస్తూ విధి విధానాలు యాడ్ చేస్తూ అన్ని క్లియర్ అండ్ మెన్షన్ చేస్తూ నోటిఫికేషన్ అవుట్ చేయడమే మిగిలి ఉంది. ఇది క్లియర్ మీకు. అండ్ దీంట్లో మనకు అప్రూవల్ అయినటువంటి దాంట్లో ఈ బరాబర్ 5,000 అంటే 5,000 అన్నట్టే అయింది ఇది. సో దీంట్లో క్లియర్గా హయ్యెస్ట్గా సివిల్ కానిస్టేబుల్స్, సివిల్ ఎస్ఐలు ఉండడం జరిగింది. మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్. ఎందుకంటే సివిల్ ఎస్ఐలు 148, సివిల్ కానిస్టేబుల్ 3,697 పోస్టులు. దాని తర్వాత ఏఆర్ కానిస్టేబుల్స్ 1,052 అండ్ ఎస్ఆర్సిపిఎల్ 24, పీటీఓ డ్రైవర్స్ 20, పీటీఓ మెకానిక్ 7, మిగతావి లేవు, 0 ప్రజెంట్గా అయితే. అండ్ ఎస్ఐలో సివిల్ 148, ఏఆర్ 14, టీజీఎస్పీ 12, ఎస్ఆర్సిపిఎల్ 3 అండ్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి సంబంధించి 23 ఖాళీలు అయితే అప్రూవల్ జరిగింది. సార్ ఇవేనంగా దీనికి ఏం ఉండదా ఫర్దర్ అంటే, సో దీని తర్వాత యాడ్ చేసి కొన్ని వేకెన్సీస్ యాడ్ చేసి ఇవ్వకపోవచ్చు. బట్ క్లియర్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 5,000 అయితే ఫైనాన్షియల్ అప్రూవల్, ఈ ఖచ్చితంగా నోటిఫికేషన్ వీటికైతే అప్రూవల్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ ఇవ్వకపోయినా ఈ 5,000 అయితే నోటిఫికేషన్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది? ఇంకా 10 దినాలు పట్టవచ్చు, 15 దినాలు పట్టవచ్చు, లేదా 1 మంత్ పట్టవచ్చు. బట్ ఖచ్చితంగా నోటిఫికేషన్ అవుట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ చేసుకోవడమే, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ ఇంకా పెరుగుతుందేమో, ఇంకా యాడ్ చేస్తారేమో అంటే అది వితౌట్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్గా అయితే వాటి గురించి లేదు. ఎందుకంటే జైల్ వార్డెన్స్ కానీ, టీజీఎస్పీ కానిస్టేబుల్స్ కానీ, కమ్యూనికేషన్స్వి కానీ, ఫైర్కి సంబంధించి కానీ, ఎక్సైకి సంబంధించి కానీ ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా. సో కానీ అవన్నీ యాడ్ చేయలేదు, అంటే 0. ఇక్కడ టీజీఎస్పీ వేకెన్సీస్ లేకపోవడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ కూడా జియో 46. ఎందుకంటే దాని ప్రకారంగా లాస్ట్ హ్యూజ్ నోటిఫికేషన్లోనే మనకు డివైడిఫికేషన్ అనేది తక్కువ మొత్తంలో వచ్చినాయి పోస్టులు. సో ఇప్పుడు ఓవరాల్గా తీసే వేకెన్సీస్ అనేది ఇప్పుడు ఆప్షన్ లేకుండా పోయింది, ఓవరాల్గా వేకెన్సీస్ తీయరు అన్నట్టు. సో దానివల్ల ఇలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. నో వే, మనం వచ్చిన నోటిఫికేషన్ చదవాలి కాబట్టి దాని ప్రకారంగా మీరు మూవ్ అప్ అవ్వండి. ఖచ్చితంగా దీనిపైన ఉన్నటువంటి డౌట్స్ని మీరు కామెంట్ చేయండి. అండ్ మీరు ఏదైతే సీరియస్ ప్రిపరేషన్ అని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. పర్సనల్గా మీకు గైడెన్స్ సంబంధించి పర్సనల్గా నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే పెడుతున్నా, అందులో యాడ్ అవ్వండి. ఓన్లీ ప్యూర్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరొద్దు. ఎందుకంటే గైడ్ చేయడానికి, మెంటర్ చేయడానికి దాని ఉద్దేశంలో పెడుతున్నాను. ఇది గైస్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.